గుండెల్లోకి. టామ్ గుండెల్లో గట్టిగా కొట్టుకుంటూ అడవి చివరలో నిలబడ్డాడు. పెద్ద పెద్ద చెట్లు తన ముందే నల్లగా కనిపిస్తూ విస్తృతంగా విరాజిల్లుతున్నాయి. ఈ అడవి లోతుల్లోకి వెళ్లాలని కేవలం కొద్దిమంది మాత్రమే ప్రయత్నించారు. ఈ బలమైన అడవిలో లిల్లీ కనిపిస్తుందా లేదా అనే సందేహం అతన్ని వెంటాడుతోంది. గత 3 రోజుల్లో లిల్లీ అదృశ్యమైపోయినప్పటినుంచి శాంతి లేకుండా గడిపాడు. పోలీసుల శోధన యాత్రలు, స్థానికుల ప్రయత్నాలు విఫలమవుతూ ఆచూకీ రాకపోవడంతో టామ్ తన కూతుర్ని కాపాడడానికి తానే అడవిలోకి వెళ్లాలని నిర్ణయించాడు. తన చేతిలో ఒక చిన్న బ్యాగ్, ఒక టార్చ్ లైట్ మరియు స్థానికుల నుంచి సేకరించిన పాత పటం మాత్రమే ఉన్నాయి. అతని ముందున్న ఈ ప్రయాణం ఎంత సులభం కాదని తెలుసుకున్నాడు. భయాన్ని తిప్పికొట్టుకుంటూ అతడు అడవిలోకి అడుగుపెట్టాడు. చిన్నపాటి కాంతులు కనిపిస్తూనే అడవి అతన్ని నిండుగా మింగేసింది. చుట్టూ ఉన్న శబ్దాలు, పక్షుల కూతలు, ఆకులు కదిలే శబ్దాలు, ఇక్కడ అక్కడ జంతువుల గర్జనలు అన్నీ అడవి ఎంత ప్రాణాలతో ఉందో తెలుపుతున్నాయి. ప్రతి అడుగు భయంకరంగా మారింది. చెట్ల కొమ్మలు, దారిని ముట్టుకుని ఉంచిన వేరు, చెట్ల వేరు కదలడం, మొక్కలు అన్నీ అతని దారిని అడ్డుకుంటున్నాయి. టామ్కు తన చుట్టూ ఉన్న దారి ఎంత సులభం కాదని తెలుస్తోంది. అప్పుడప్పుడు పిడికిళ్ళు గట్టిగా పట్టుకుని భయంతో వెనక్కి చూడటమే కాకుండా ముందుకు వెళ్లాడు. మార్గమధ్యంలో కొన్నిసార్లు చిన్న చిన్న అడుగులు లిల్లీ వేసినట్లు గుర్తొచ్చాయి. ఒక చిన్న గులాబీ రంగు పతకం, లిల్లీని గుర్తుచేసే జాడ ఒకటి. ఆ పతకం చూసిన వెంటనే టామ్ కళ్ళు నీరేశాయి. ఆమె ఇక్కడే ఎక్కడో ఉందన్న ఆశతో తన తండ్రిగా ఉన్న బాధను తిప్పికొట్టి మరింత వేగంగా ముందుకు వెళ్లాడు. చీకటి మరింత కమ్ముకుంటున్నప్పుడు అడవి మరింత ప్రమాదకరంగా మారింది. టామ్కు ముందుకు వెళ్లే మార్గం తెలియక అడవి రహస్యంగా కనిపించింది. కాని తన కూతురు గురించి వచ్చిన ఆలోచన అతన్ని వెనక్కు తగ్గనివ్వలేదు. గంటల తరబడి ప్రయాణం తర్వాత ఒక పెద్ద కొండ దాటి ఒక చిన్న గుడారంలో లిల్లీ కనిపించింది. తను భయంతో తన తండ్రిని చూడగానే ఆ అమ్మాయి రోదిస్తూ తండ్రిని ఉక్కిపడింది. టామ్ నిశ్వాసం తీసుకుంటూ తన కూతుర్ని బలంగా కౌగిలించుకున్నాడు. విపరీతమైన భయానక ప్రయాణం చేసినా తన కూతుర్ని సురక్షితంగా దొరకడం అతనికి దైవానికి